వంట చేయడం గురించి. భలే. వంట చేయడం గురించా, తంటాపడటం గురించా? వంట అంటే తంట అని ప్రాస, వంట అనే పదం తెలుగు పదం, తంట కూడా తెలుగు పదం. మీకు తంట అంటే తెలుస్తుందా? అని చూస్తారే, తంట అని మీకు తెలుస్తుంది. ఇక్కడ తంటాలు పడుతున్నారంటే ఇబ్బంది పడుతున్నారు, అవస్థ పడుతున్నారు. ఇబ్బంది వేరు, నెమ్మదిగా ఉంటుంది. ఇబ్బంది అంటే మడిగట్టుకుని చెప్పినట్టు ఉంటుంది. అవస్థలు పడుతున్నారంటే ఒలిచి చెప్పినట్టుగా ఉంటుంది చక్కగా. సంస్కృతంలో దీన్ని పాకం అంటారు. ఈ పాకం అనేటటువంటిది చాలా విశాలమైనటువంటి అర్థం కలిగినటువంటిది. తెలుగులో కూడా అదే అర్థం కావచ్చు, కానీ పాక శబ్దం ఎట్లా చూపిస్తుందంటే ఒకసారి వండినటువంటి పదార్థమును మళ్ళీ వేరు చేయలేము అన్నమాట. మళ్ళీ వేరు చేయలేము, దానిలో ఎన్ని పదార్థాలు ఉన్నా కూడా వేరు చేయలేమని. దీనిలో పులుసులో ఎన్ని ఉంటాయి? ముందు నీళ్ళు ఉంటాయి, అంతేనా? తర్వాత పప్పు వేస్తారు, తర్వాత కూరగాయ ముక్కలు వేస్తారు. ముక్కల్లో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రకారంగా 4, 5, 6, 10 వేస్తారు మొత్తానికి. అవి వేసిన తర్వాత దానిలో కూడా ఎన్ని ముక్కలు ఉంటాయంటే పీకే ఒకటి, చీకే ఒకటి, నవిలి మిగిచేసే ఒకటి, మునక్కాడ ముక్కలు ఒకటి, ఇంకా ఏవో ఉంటాయి అటువంటి అవన్నీ వేస్తారు. ఆ తర్వాత ఇంకేం వేస్తారు? చింతపండు. ముందు చెప్పాలి, చింతపండు వేయటం అంటే అవలీల చాలామందికి. అలా చింతపండు వేస్తారు. ఇంకా తర్వాత తిరమూత గింజలన్నీ వేస్తారు, నూనె వేస్తారు. అన్నీ కలిసి ఉడుకుతాయి. అన్నీ కలిసి ఉడికినటువంటి పాకంతో పాటుగా దానిలో వేసినటువంటి సొరకాయ ముక్క నోట్లో వేసుకుంటే అది సొరకాయ ముక్కతో పాటుగా పులుసు రుచిని ఇస్తుంది, అంతేనా? దానిలో ఇంకో క్యారెట్ ముక్క ఉందనుకోండి, ఆ క్యారెట్ ముక్క తింటే క్యారెట్ ముక్కతో పాటుగా పులుసు రుచిని ఇస్తుంది. అంటే వేటి వాటికి విడివిడిగా రుచిని ఇస్తూ అన్నిటినీ కలిసినటువంటి రుచిగా కూడా మనకి ఇస్తుంది. మరి అంటే అయినప్పటికీ కూడా ఇదివరకు వేసినప్పుడు సొరకాయ ముక్క ఎట్లా ఉందో దానిలోంచి ఆ ముక్క తీసేయడానికి వీల్లేదు, అంతేనా? పప్పు తీయటానికి వీల్లేదు, నీళ్లు కూడా తీయటానికి వీల్లేదు. అట్లా చేయటం అనేటువంటి దాన్ని పాకం అంటారు. దానికి వేరే వేరే విధాలు. అన్నం వండినప్పుడు అన్నం కూడా మళ్ళీ బియ్యం చేయలేం. పప్పు ఉడికిన పప్పే కానీ మళ్ళీ ముందుగా ఉన్నటువంటి పప్పుగా దాన్ని వేరు చేయలేం. అట్లాగే ఒక మంచి వాక్యం చెప్తారు, శివజీవైక్య సమాధి యందు వెలస చిన్మాత్ర తత్వంబు తానవలీలన్ కొని పూర్ణుడై పిదపన్ వేరగు అవటానికి వీలవుతాడా అన్నట్టు. దానికి ఉపమానం చెప్తారు. పాలు పెరుగై త్రత్సంగా వేరైన ఆ నవనీతంబు పెరుగులో కలిగి మజ్జిగలో కలిగి నానా ప్రకారంబులు అన్నట్టారు. పాలు కాచి తోడు వేసి పెరుగు చేశారు, తర్వాత దాన్ని చిలికినప్పుడు ఏమొస్తుంది? వెన్న అంతా ఎక్కడ వస్తుంది? కవ్వానికి వస్తుంది. ఆ వెన్న మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ మజ్జిగలో కలుస్తుందా? కలవలేదు. మజ్జిగలోంచి తీసుకున్న దానివల్ల కొంత జిడ్డు ఏమన్నా ఉంటుంది, కానీ ఇది పోయి మళ్ళీ దానిలో కలవదు. ఇది పాకం. పాలు పెరుగై త్రత్సంగా వేరైన ఆ నవనీతంబు పాలలో కానీ మజ్జిగలో కానీ కలుసునే నానా ప్రకారంబులు అని అన్నారు. అట్లాగే శివజీవైక్య సమాధి యందు వెలస చిన్మాత్ర తత్వంబు తాను అవలీలన్ గైకొని. శివజీవైక్య సమాధి అంటే శివుడు జీవుడు రెండిటికీ కూడా సమానమైనటువంటి ఐక్య సమాధి. ఐక్యం అంటే ఒకటే అని అర్థం కాదు. శివుడు జీవుని పొందుతున్నాడు, జీవుడు శివుని పొందుతున్నాడు. ఎట్లా పొందుతున్నాడంటే శివుని యొక్క స్వరూపమైనటువంటిది అన్నిటినీ అణిచివేసి, దోషములన్నిటినీ అణిచివేసి శుద్ధిగా ఉంటాం అనేటట్టు తాను ఎట్లా ఉంటుందో జీవుడు కూడా అట్లాగే. జీవుడు అంటే జీవించాలి అంటే
జీవమును దర్శనం చేయాలంటే ఇతరంతో సంబంధం లేకుండా ఉండాలి. జీవము తనకు తన అంశమే కానీ ఇతరంతో పోల్చింది కాదు. కనుక రెండు ఒకటే. ఈ రెండే ఒకటే కనుకనే జీవుడు శివుడుగా, శివుడు జీవునిగా తీసుకోవటానికి, జీవుని శివుడు తన స్వరూపంగా తీసుకోగలుగుతాడు, జీవుడు శివుని కూడా తన స్వరూపంగా గ్రహించగలుగుతాడు. శివజీవైక్య సమాధి యందు విలసత్ చిన్మాత్ర తత్వంబు. అక్కడ మధ్యలో ఏముందంటే విలసత్ అంటే బాగా చెక్కుకొని తీసుకునేటటువంటి చిన్మాత్ర తత్వం ఉందట. చిన్మాత్రం అంటే చైతన్యమాత్రమైనటువంటిది. విలసత్ విశేషంగా లసత్ అంటే చెక్కినటువంటి, రాయి చెక్కినట్టు ఎట్లయితే మనం విగ్రహం చేస్తామో అట్లాగే జీవుడు జీవించడంలో కానీ శివుడు ప్రవర్తించడంలో కానీ ఏం చేస్తున్నాడు, జీవుడు జీవించాలంటే శివుని చెక్కుకోవాలి తన ప్రవర్తనలో. అవును, తాను అవలీలను గైకొని పూర్ణుడై, అవలీలగా చేసి పూర్ణుడైతే అప్పుడు మళ్ళీ పాలు పెరుగు ఎట్లాగైతే వెన్న ఎట్లాగైతే మజ్జిగలో చేరదో తాను మళ్ళీ విషయంలో చేరడు కదా. చేరాడంటే వాడు ఐక్యం పొందలేదన్నమాట, ప్రవర్తించలేదు. మనం అక్కడ చెప్పుకున్నా చూడండి, మనది ప్రవర్తన ఎట్లా ఉంటుంది. సచ్చిదానందం లేనిదే సచ్చిదానందముల యొక్క ప్రవర్తనయే. సచ్చిదానందముల యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది, తనలో తాను సమన్వయం బ్యాలెన్స్ చేసుకుంటూ 7 అంశములు చేరున్నప్పుడు ఎట్లా ఉంటుంది, 7 అంశములు కలిసి ఒక్క ఉనికిని నిలుపుతున్నాయి కనుక అవి అన్నీ ఒక ఉనికిని నిలపడం అనేటటువంటి బ్యాలెన్స్లో నిలుపుకుంటా ఉంటుంది. అంతేగాని దాన్ని ఇంకో దాన్ని తీసుకోవడం అనేది అర్థం కాదు. ఇంకోటి ఏమైనా వచ్చినప్పుడు కూడా ఈ ఈ ఈ ఈ వలలో అవి ఏవి ఆగలేవు, దగ్గర కూడా రాలేవు, పోల్చుకోవడానికి అందదు. ఇన్ని జన్మలను ప్రవర్తించినా కూడా ఏం లాభం లేదన్నారు. ఎంత గొప్ప గొప్ప ప్రకృతితో ప్రక్రియలతో పోల్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా నీ వల్ల కాదన్నారు. కనుక అది పాకం. ఆ పాకము ఆధ్యాత్మికం వచ్చింది కనుక ఇంతవరకు సరిగ్గా మనం పూర్తిగా చెప్పుకున్న వాళ్ళం వెనక చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ భీమవరం వచ్చింది, అది చెప్పుకోలేదు కనుక మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఆధ్యాత్మికం అంటే ఆత్మ, అధ్యాత్మ, అధిష్టానాత్మ. చెప్పండి, ఆత్మ చెప్పండి గట్టిగా. ఆత్మ, అధ్యాత్మ, అధిష్టానాత్మ. 3 పదవులు మనం బాగా వాడుతుంటాం. ఆత్మ అంటే విశేషంగా ఏం చెప్పారంటే ఏమిటో దాని గురించి చెప్పాలి. ప్రవర్తన ప్రాప్తి ఎరుక, నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుక, నిరంతర ప్రవర్తన. ఒక విషయం తీసుకోండి, అది ఎట్లా ఉంటుంది, మొదలయ్యి చివరికి అంతమయ్యే దిశలో వెళుతుంది దాని ప్రవర్తన. ఒకే ప్రవర్తనగా నిలిచే ఉండడం అనేటటువంటి దానికి లేదు. ఇప్పుడు ఉన్నానని గ్రహింపని మనం మామూలుగా చెప్పుకుంటున్నాం. ఆ ఉన్నాననేది కూడా ఎట్లా ఉంటుందంటే ప్రమాణాత్మకంగా ఇక్కడ 3 పదవులు చూపిస్తుంది. ప్రమాణాత్మకంగా కేవలం సచ్చిదానందముల యొక్క ప్రవర్తనాత్మకంగానే మనం ఉన్నాం. కానీ అర్థమైందా, అన్నం తినేటప్పుడు ఏం చేసావు, చేత్తో ముందు పప్పన్నం తిన్నావు, తర్వాత పోయి చేయగడుక్కొని వచ్చి మళ్ళీ కూరన్నం తింటలే, మళ్ళీ ఆ చేత్తోనే కూరన్నం, ఆ చేత్తోనే పులుసు, ఆ చేత్తో ఏం చేసినా ఆ చేత్తోనే తిన, అంతా అయిపోయిన తర్వాత చేయగడుక్కుంటున్నాం. అర్థమైందా, అంత ఈ చేయగడుక్కోవటం అనేది విషయాత్మక. అంత అయిపోయిన తర్వాత అట్లాగే ఉనికిని గురించి మనం ప్రవర్తించాలనుకున్నాం అనుకోండి, చైతన్యమును ఉనికి యొక్క చైతన్యమును మనం లెక్కకు తీసుకోకుండా ఉనికిని చేసిన వాళ్ళం కాదు, ఉనికిలో ప్రవర్తించిన వాళ్ళం కాదు. ఆ రెండింటిలో ప్రవర్తిస్తున్నాం అనుకున్నప్పటికీ కూడా తనకు తెలుసో లేదో తెలుసుకోకుండా అనేది కాదు. ఆ అంశం దానిలో ఉంది. ఎవరికి ఉంది, ఎవరికన్నా ఉండని అంశం దానిలో ఉంది. అది ఎవరికి ఉందో వాళ్ళ దగ్గరకు వచ్చేప్పుడు ఎట్లా ఉంటుంది అని అంటే, ఉన్నావా అంటే ఉన్నపో, ఉనికి చైతన్యం కనిపించట్లే, ఎంత పరిగెత్తున్నా చూడు అన్నాడు. అంటే ఉనికిని ఉన్నానన్నాడు, అహంకారంతో అన్నాడు. చైతన్యం ఉంటే పరిగెత్తడంతో అన్నాడు. మరి నువ్వు ఎట పరిగెత్తున్నావు, నువ్వు ఎట చైతన్యం నీకు తెలుస్తుందంటే తిరిగిటంలా, నేనే అలసిపోలే అంటాడు. దానిలో నివసించావా, ఉన్నా, కనిపించట్లే, ఎట్లున్నా నేను, ఎంత హాయిగా ఉన్నాను చూడు, నేను ఐఎమ్ స్పోర్టివ్ ఆల్వేస్. మరి విచారణ బాగుంది.
కష్టం ఇష్టం ఏమైనా సరే, ఫస్ట్ వచ్చినా సరే, సెకండ్ వచ్చినా, ఏమొచ్చినా సరే, ఏం రాకపోయినా సరే, ఐఎమ్ ఆల్ రైట్, నేను ఉన్నా చూడు అని ఈ విధంగా మాట్లాడుతుంటాడు. జ్ఞానం ఉందంటే చాలా ఉంది. ఏ అథ్లీట్లోకి పోయినా సరే, అథ్లీట్ అంటే స్పోర్ట్స్లో ఎక్కడికి పోయినా సరే నేను అట్లాగే ఉంటాను, ఏ విషయాల్లో పోయినా అట్లాగే ఉంటాను. ఐఎమ్ ఆల్వేస్ దట్. నేనేం చెల్లించను, అవి ఎట్లా వచ్చినా నేనేం చెల్లించను, నేను ఎప్పుడూ ఉంటా. మరి బాగానే ఉందిగా, అంత సమత్వమే అంటే కాదు, విషయం సత్యమని పోయినాడు వాడు. విషయం సత్యమని పోతాడు, ఆ విషయ సత్యత్వంలోనే నేను సరిగా ఉంటానంటాడు, దాన్ని వదిలిపెట్టడానికి వీలు లేదంటాడు. ఇవన్నీ నాకు ఎటకున్నాయంటే అన్నిట్లో నేను నా ఊరికి దర్శనం చేస్తున్నా అని కూడా మాట అంటాడు. కానీ ఎక్కడో ఒక చోట దెబ్బతింటాడు. మహా రక్కసుడైనటువంటి వాళ్ళు, క్రూరంగా ప్రవర్తించినటువంటి వాడు కూడా ఒక పసికందుని చూసి వాళ్ళ మార్పు వచ్చేస్తుంది. సమృద్ధి దగ్గరికి వచ్చేటప్పటికీ వాడు దెబ్బతింటాడు. కనుక ఇది ఎవరి గురించి అని విషయం కాదు, ఎవరు ఎట్ట తీసుకుంటారో ఆ 7 అంశములు సమన్వయమై ఉండటం అనేటటువంటిది చక్కటి పాకం, సమన్వయం. ఆ 7 అంశములను ఒకదాన్ని కొటికించి ఒకటి వేరు చేయలేవు. ఆ తర్వాత ఆ 7 అంశములను వేరు చేసి ఏ ఒక్కటి కూడా నిలవలేదు. ఉనికిని పోల్చుకోకుండా, ఉన్నానో లేదో పోల్చుకోకుండా ఎట తిరుగుతాడు? ఉన్నానని తిరుగుతున్నాడు వాడు. ఆ ఉన్నాననేటటువంటిది ఎట తిరుగుతున్నాడంటే మనకు తెలుసో తెలియకుండా తిరగాటం అనే దాని కింద అలసిపోయినాడు, కానీ ఉన్నాను ఎందు అలసిపోలేదు. అర్థమవుతుందా? ఇమ్మడి అర్థమవుతుందా? విషయంలో అలసిపోయినాడు, రోసిపోయినాడు, చచ్చిపోతేనే బాగుంటుంది అనుకుంటున్నాడు. చచ్చి తాను పోవాలి, తాను ఉండాలి. తను ఒంట్లో ఎందు తనకి ఎప్పుడు కూడా విసుగు రాలేదు, వేసట రాలేదు. ఇది పాకమైనటువంటి స్వరూపం తాను, సమన్వయమైన స్వరూపం తాను. ఈ పాకం ఎటువంటిదంటే పాకం చేయవలసింది కాదు, అది విశేషం మనం గుర్తించాల్సింది. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుంది, ఇంట్లో వంట తంట ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే పాకం చేసుకుని తింటున్నాం అని విశేషం. కానీ తన స్వరూపం ఎటువంటిది? అధిష్టానం. అందుకని నేను చెప్పున్నాం, ఆత్మ అనేది తనకు ప్రవర్తనను పొందాలి. లోకంలో ఏ ప్రవర్తన మనం పొందటం లేదు, ఏం చేసినా మనం పొందటం లేదు. కనుక అది ఆత్మ కాదు. ప్రవర్తించాలి, ప్రవర్తించింది పొందాలి, పొందిన దాన్ని తాను ఎరుకలో నిలుపుకోవాలి. మనం మరచిపోవటం అనేటటువంటి కానీ, మళ్ళీ ప్రయోగం చేయలేకపోవటం అనేది కానీ, జార విడిచా ఉన్నమాట మనకు రాకూడదు. ఆ అంశమే కనుక మనకు వస్తే అది తనకు పాకం కాదు, అది నేను కాదు, అది ఆత్మ కాదు. ఆ ఆత్మ అనేది నేను ఎందుకు అంటున్నామంటే, ప్రవర్తన నాది, ప్రాప్తి నాది, ఎరుక నాది, నేను యొక్క స్వరూపం, ఆ తన గుర్తింపు స్వరూపం. ప్రవర్తన అనేది తన గుర్తింపు స్వరూపం, ప్రాప్తి తన గుర్తింపు స్వరూపం, జ్ఞానం అనేది కూడా తన, ఎరుక అనేది కూడా తన గుర్తింపు స్వరూపం. అందువల్ల ఆత్మ అన్నారు, అందువల్లే ఆత్మ నేనైంది. ఈ ఆత్మకి ఎట్లా ఉండాలంటే ధారణ కావాలన్నారు. ఆత్మకు ఆత్మగా కాదు, ఆత్మ అనేది తన గ్రహింపుగా ఎప్పుడు చెప్పుకున్నామో తనకు అది ధారణగా ఉండాలి. అట్లా ధారణగా ఉండాలి. తన ప్రవర్తన ఎప్పుడు కూడా నిత్య ప్రవర్తన, మారిపోయే ప్రవర్తన కాదు. ప్రవర్తన అనేటప్పుడు కూడా సచ్చిదానందం లేక ప్రవర్తన. ప్రాప్తి కూడా అంతే, ఎరుక కూడా అంతే. దాన్ని తప్పడం, జారిపోవటం, జారబిడుచుకోవటం అనేటటువంటి తనకు లేకుండా ఉండేటువంటి స్థితి కనుకనే అది అధ్యాత్మం అన్నాడు. ధారణ అంటే డోధాయి ధారణ, అధి శబ్దానికి డోధాయి ధారణ పోషణయో, ధారణ చేస్తూ పోషణ చేస్తున్నటువంటి స్వరూపమే కనుక అది ఆత్మ అధ్యాత్మ. చెప్పండి, అది ఆత్మ అధ్యాత్మ. ఈ అధ్యాత్మం ధారణగా ఉండాలి. ధారణ లేకుండా మనం అందరూ అట్లాగే ఉంటున్నాం. ఆత్మ అనేది కూడా తెలియటంలే. ప్రవర్తన అంటున్నాం, మనం బయట పనులు చేసి ప్రవర్తన అంటున్నాం. ప్రవర్తన శబ్దం అది కాదు. ప్రవర్తన అనేది దానికి మనం ఒకటి చెప్పుకున్నాం, సచ్చిదానందంలో తనకే నిలుపుకోవటం అనేటటువంటి ప్రవర్తన అనేది ఇప్పుడు కూడా తనలో తనకు. బయట మనం పనిచేస్తున్నాం అనుకోండి, తనలో తనకు, బుద్ధిలో బుద్ధి పనిచేస్తుంది. నడుస్తున్నాం అనుకోండి, నడిచేటప్పుడు ఎట్లా ఉంటుంది, కాళ్ళు నడుస్తుంది ఎట్లా, కానీ బుద్ధి కూడా నడుస్తుంది. బుద్ధి ఎట్లా నడుస్తుంది, కాళ్ళు నడిచినట్టుగా నడవటంలే.
బుద్ధి ఎటు నడుస్తుంది, తన ఎటు నడవాలో బుద్ధి నడతగా ఉంటుంది, కాలు నడకగా ఉంటుంది. మరి అవతలి పోయేటప్పుడు క్రియారూపంలో ఎట్లా ఉంటుంది, ఇక్కడి నుంచి అక్కడికి పోయినాడు, క్రియారూపం వేరుగా ఉంది, దాని లెక్క వేరుగా ఉంది, దాని చూపు వేరుగా ఉంది, దాని గ్రహింపు వేరుగా ఉంది, దీని గ్రహింపు వేరుగా ఉంది, బుద్ధి గ్రహింపుగా ఉంది. బుద్ధి తనలో తాను స్థానం చేస్తుంది, కాలు కూడా తనలో తాను చేస్తుంది. బయటికి పోవటం అనేది ఎట్లంటే ఎక్కడికి పోవటం అంటే ఇక్కడ పోయినాడు, అటు పోయినాడు, ఎట్టని పోయినాడు. ఈ తనలో తాను అనేటటువంటి అంశమును చక్కగా పోషణ చేయగలిగితే అక్కడ ప్రవర్తన, అది కాకపోతే అది ప్రవర్తన కాదు. దీన్ని ఇంకో మాట చెప్పుంటే తనలో తాను ప్రవర్తన అనేది కర్మ. తనలో తాను అనేటటువంటిది తనను తాను బ్యాలెన్స్ చేసుకోవటం అనేటటువంటి తనకు ప్రవర్తన. ఉదాహరణకి సముద్ర తీరం బీరానికి నీళ్ళు వస్తుంటే మనకు భయం వేసింది. అప్పుడు ఏం చేశాం, తనను నిగ్రహించుకున్నాడు. ఎక్కడ నిగ్రహించుకున్నాడు, సముద్రాన్ని నిగ్రహించుకున్నాడు, అది ఒంటో నిగ్రహించుకున్నాడు, తనలో తాను అభౌతికంగా. అదొక చేష్ట, దేహం నిలుపుకున్న చేష్ట, అక్కడ పడిపోకుండా ఉండేది ఇంకో చేష్ట. 3 చేష్టలు ఉన్నాయి. ఈ 3 చేష్టల్లో కూడా తాను సమంగా ఉంటారు, వికలం కాకుండా ఉండాలి. అంటే తనలో తాను నిలుపుకున్నటువంటిది ఎట్లా ఉంటుందో దానికి ఏమీ తీరిపోకుండా ఉండేటట్టుగా ఈ దేహం ప్రవర్తించాలి. దాన్ని తీరిపోకుండా ఉన్నట్టుగా బయట ఏ పని జరిగినా కూడా అది మళ్ళీ దానిలో వ్యత్యాసం రాకుండా ఉండాలి. అట్లా ఉన్నప్పుడే అది ధారణ అవుతుంది. లేకపోతే ఎక్కడ ఒక చోట తప్పింది అన్నమాట, కుంటింది అన్నమాట. కుంటడం అంటే తెలుస్తుంది మీకు, ఇక్కడ కుంటడం అంటే తెలుస్తుందా? అంటే చూస్తారే, తెలీదా? కుంటి ఆట ఆడేటప్పుడున్నా కుంటుకుంటూ పోయినాడంటే అర్థమవుతుందా? చెప్పండి. కుంటుకుంటూ పోయటం అంటే ఎట్ట పోతారు? ఒక కాలు మీద పోతుంటారు, 2 కాళ్ళు ఉంటే ఒక కాలు మీద పోతుంటారు. తనకు బ్యాలెన్స్ అనేటువంటిది మనకు ఉండగా మనకు ఆ బ్యాలెన్స్ తప్పిపోయినా ఉంటే, కుదురు అనేది మనకుంది, కుదురు తప్పామంటే తప్పిపోయినాం అన్నమాట. కనుక ఆ తప్పిపోకుండా ఉండటం అనేటువంటిది అధ్యాత్మం. దానికి స్థిరత్వం అనేటటువంటిది, దేనికి ధారణకు స్థిరత్వం, అధిష్టానం. అది తిష్టతి, అది అంటే ధారణ, తిష్టతి స్థిరంగా ఉంటుంది. ఇది పాకం. మనం ఏం చేస్తున్నా ఈ పాకం కోసం చేస్తున్నాం. అవునా? ఇందాకేం చెప్పుకున్నాం, ఒకటేమో దేహంతో చేస్తాం, ఇంకోటేమో బయట దాంతో చేస్తాం. దేహంతో ఎట చేస్తాము, బయట దాంతో అట చేస్తాం. దేహంతో ఎట చేస్తాము, స్థూలంగా దీన్ని గుర్తించుకుంటూ చేస్తాం. ఎందుకు గుర్తించుకుంటూ చేస్తామంటే ఇది కేవలం స్థూలంగా ప్రవర్తించడానికి వీల్లేదు. ఇట్లా ఉండాలి, ఉనికి తగినట్టుగా ఉండాలి. వీలు లేదని మాట ఎక్కడ తెలుస్తుంది? వెంటనేప్పుడు మనకు ఓ కంగారో బెదురుపాటో అదో ఇదో వచ్చేసి చేతులు వణకటం, కాలు వణకటం, ఇటువంటి మనకు ఈ ప్రవర్తన దేహం మీద, ఇటువంటి సంచలనం దేహం మీద ఎప్పుడు వచ్చేస్తుందో అప్పుడు తాను కుదురుగాలేడు. అవునా? కనుక ఈ విధంగా పాకం చేయటం అంటే ఏం చేయాలి? ఇప్పుడు దేహాన్ని కూడా తాను పాకం చేయాలి. పాకం చేయాలంటే దానికి ఏం చేశారు? దీన్ని కూడా ఒక బండిలాగా తయారు చేశారు. ఎట్లాగైతే కారు కింద ఉంటాయి, ముందు ముఖ్యంగా ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ ఎటువంటి ఇంజిన్ ఉంటుంది, దానికి ఏం కావాలి? దానికి పెట్రోల్ కావాలి. ఆ పెట్రోల్ దానికి అందించాలి. అందించిన తర్వాత అది పనిచేయాలి. అది పనిచేస్తున్నప్పుడు దానికి శక్తి వస్తుంది. ఆ శక్తిని ఏం చేయాలి? దాన్ని మనం బండి కదిలించడానికి తీసుకోవాలంటారు. బండి కదిలించడానికి తీసుకొని దానికి ఎట్లా చక్రాలకి కనెక్ట్ చేయాలనో, ఎటువంటి లింక్ మెకానిజం అంటారు, ఆ లింక్ మెకానిజం ఎట్లా ఇవ్వాలనో అదేం చేస్తుంది, ఇంజిన్ ఏం చేస్తుంది, ఇట్లా తిరిగినట్టుగా పనిచేస్తుంటే దాన్ని తిరిగి ఎట్లా అందించాలి, ఇంత పని ఎట్లా ఉందో దాన్ని ఏమంటారు? అది కొన్ని పనులు చేస్తున్నటువంటిది ఎట్లాగో అట్లాగే ఇది కూడా ఫంక్షనల్ బాడీ అంటారు. ఫంక్షనల్ బాడీ. ఫంక్షన్ అంటే మన ఇంట్లో పెళ్ళి పటాకులు ఫంక్షన్, అది ఫంక్షన్ కాదు. ఫంక్షన్ చేయటం అంటే అది ఒక మామూలుగా పని చేయటం అని అర్థం చెప్తారు. ఆ ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుందంటే తన చైతన్యానికి ధీటిగా అంటే పోలికగా. ఎట్లా పోలికగా ఉంటుందంటే అది ఒక ఏమంటారు, మార్గం అంటే మీడియా, ఒక మీడియం లాగా తన ప్రక్రియకి అభౌతికంగా కంటి కనిపించకుండా ఉన్నటువంటి మరి సచ్చిదానందముల యొక్క ప్రక్రియని అభౌతికంగా ఉన్నదాన్ని భౌతికంగా తీసుకొని బయటికి ప్రవర్తించగలిగినట్టుగా ఉంటుంది.
అటువంటి ఫంక్షన్ వాడి పోల్చుకోవడానికి కారుకి ఎన్ని ఉన్నాయో అట్టకి దీనికి ఉన్నాయని మనం పోల్చుకున్నాం, అంతవరకు చెప్పుకున్నాం, అంతవరకే. కానీ దాని వేరు దీని వేరు. పెట్రోల్ అక్కడ పోసేటప్పటికి అది పెట్రోల్ మీద అన్నిటి ఎట్లా నడిపిస్తుందో ఆ పెట్రోల్ లేకుండా నడిపించమంటే ఆ ఇంజిన్ నడవదు ఎట్లాగో అని ఇట్లా కొన్ని పోలికగా మనం బయటవన్నీ కూడా మన 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 తెలివితో చేసాం కనుక మన తెలివి కాస్త కూస్త అక్కడ చూపిస్తుంది. ఎంతవరకు చూపిస్తుంది అంటే ఉపమానం ఎంతవరకు చూపిస్తుందో అంతవరకు చూపిస్తుంది. ఉపమానం ఎంతవరకు చూపిస్తుందో అంతవరకు చూపించడానికి శాస్త్రంలో మంచి శాఖాచంద్ర న్యాయం అని ఒక న్యాయం చెప్తారు. ఏమిటంటే ఆకాశంలో ఒక నక్షత్రం ఉంది, ఆ నక్షత్రాన్ని చూపించాలి. ఆ నక్షత్రాన్ని చూపించాలంటే ఇప్పుడు చూడు, అట్లా చూడు, ఆ చెట్టు మీద ఆ కొమ్మ చూడు, ఆ కొమ్మ పీ నుంచి అట్లా చూడు, అప్పుడు నీకు అది కనిపిస్తుంది. అంటే ఇప్పుడు కొమ్మని చూడాలా, దేన్ని చూపిస్తున్నారు? కొమ్మ అవతల నక్షత్రాన్ని చూపించడానికి చూపిస్తున్నాడు. లేకపోతే అవతల ఇంకో చెట్టు మీద ఇంకో కాకి దాన్ని చూపించడానికి చూపించారన్నట్టు. దాన్ని శాఖ చంద్ర న్యాయం అంటారు. శాఖ మీద చంద్రుడు చూపించడానికి, అది కూడా చెట్టు కొమ్మ నుంచి చంద్రుడు చూపించడం కోసమని అట్లా చూడమంటున్నాడు. అట్లా శాఖాచంద్ర న్యాయం. అట్లాగే మనకు కూడా శాఖాచంద్ర న్యాయంగా చూపించడం కోసమని ఇటువంటివని చెప్తున్నారు. కనుక స్థిరమైనటువంటి ఆత్మ అనేటటువంటిది తనకు పాకమైనటువంటి స్వరూపం. ఈ పాకాన్ని అందుకోవాలి. అది తెలిసిపోతుంది మనకు. మన తినే తిండిలో ఏమాత్రం మరి హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా, మరి ఇంకా భంగపాటు ఉన్నప్పటికీ కూడా తన గ్రహింపే భంగపాటుగా తెలిసిపోతుంది. తనేం గ్రహిస్తున్నాడు? దేహంలో నుంచి గుండెని గ్రహిస్తున్నాడా? తెలియదు. మనకేం కనిపించటం, రక్తం ఏమి కనిపించటంలా. ఇవన్నీ కలిపి ఏం చూపిస్తున్నాయి? ఒక ఉనికి తన సంస్కారాన్ని పెట్టుకున్నాడు కనుక తన సంస్కారాన్ని గ్రహించేటట్టుగా, ఆ సంస్కారాన్ని తేడా వస్తే గుర్తించేటట్టుగా, గుర్తించి సవరించుకునేటట్టుగా, సవరిస్తే సవరింపబడిందని మళ్ళీ గుర్తించేటట్టుగా ఆ అంశముల్లోనే దీనికి మనకు తెలుస్తోంది. కానీ లోపల అంతా మనదే జరుగుతున్నప్పటికీ, దాన్ని పోషించేది ఎట్లా చేస్తున్నాం మనం? తిండి పెట్టి పోషిస్తున్నప్పటికీ కూడా తిండి మనం అంతే, కానీ లోపల ఏమవుతుందో మనకు తెలియదు. 4 దాటితే నరకం దాటింది, ఆ లోపలికి పోయిందంటే ఏమవుతుందో. అంతేనా? చిన్నప్పుడు పిల్లలు ఆడుకుంటూ ఏం చేస్తారంటే, ఏదో తీపోయి సపోటా గింజ మింగేసాడు వాడు. గింజ మింగేస్తే వాడు చెప్తాడు, ఒరే రే సపోటా మింగేసాడు, సపోటా మింగేసావా? అయితే చెట్టు వచ్చేస్తుంది, చెట్టు వచ్చేస్తుంది, పెద్దది అయిపోతుంది. ఏమో ఏడుస్తాడు వాడు. లోపల ఏమవుతుందో మనది తెలియదు. మా గురుదేవులు తమాషా చెప్తుండేవారు. లోపల వైశ్వానగిరిలో స్వరూపంలో స్వామి ఉన్నాడు కనుక అన్నీ భద్రంగా జరుగుతున్నాయి. అది కనుక లేకపోతే నువ్వు తిన్న మలమేమో నోటి నుంచి పెట్టి రావాల్సి వస్తుంది. ఒక్కొక్క వాక్యం వింటుంటే 50 సంవత్సరాలు అవుతుంది. మా గురుదేవుల దేహం చాలించి 50 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ చెవిలో చెప్పితే విన్నట్టుగా ఉంటుంది. మా ఒక్కొక్క వాక్యం ఎట్లా ఉంటుంది అంటే దాన్ని వేరే విధంగా ఎట్లా ప్రవర్తిస్తావు? మన పని ఎట్లాగే అవుతుంది. నోట్లో నుంచి మనం వచ్చినట్టే ఉంది మన గోవాలంతా కూడా. సుఖమేమో అట్లా అవునా? కనుక ఇట్లా ఉంది. సమన్వయం కావటం అనేటటువంటిది దేహంతో పోల్చుకుంది. దానికి ఈ దేహానికి ఎట్లా పోషించాలనో, దీనికి పెట్రోల్ ఎట్లా పోయాలనో అక్కడ వస్తుంది పాకం అనే పదం. అందుకు వచ్చింది పాకం. లేదా దీనికి ఏం పెడితే ఉండి ఏదో పెడుతుంది, దాన్ని బతుకుతుంది, పెట్టం కట్టుకుంటుంది, అవస్థ పోతుంది. పోతున్న తర్వాత మళ్ళీ పోయేదేగా దేహం. పోయేదే ఉండేదా? నువ్వే చెప్పావుగా ఉండేది కాదు, పోతుంది అన్నావు కదా. పోతే పోనీ. ఏదో పాట ఉండేది, పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు అది రాదు, మరి ఏం చేయాలి ఇప్పుడు? చక్కగా అనుభవించు, చల్ మోహన్ రంగా అన్నమాట చేస్తే అది అటగే ఉంటుంది. అది కనుక ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని కూడా పచ్చనం అని పేరు పెట్టారు. పాణిని మహర్షి చక్కటి ధాతువు పెట్టి చూపించారంటే డూ పచ్చష్ పాకి.
దీనిలో అన్నం పచనం కావటం అన్నారు, అంటే అరుగుట అని. ఈ పచనం అనేది కూడా పాకము అన్నారు, అంటే సచ్చిదానందముని యొక్క స్మృతి. సచ్చిదానంద స్మృతిని మనం నిలుపుకోవటం కోసమని దీనికి ఇంత మేత పడేస్తున్నాం. ఇది మేత అంటావా, పిండాకుడు అంటావా, ఆహారం అంటావా, ఎట్లా అంటావు? ఎంత పవిత్ర భావంతో తీసుకుంటావో అంత పవిత్ర భావం. ఆహారం అన్నప్పుడు ఏమవుతుంది? ఆస్మృతో హరతి. ఈ వేసిన ఈ అన్నం ముద్ద నోట పెట్టుకున్నప్పుడు దీన్ని నేను స్మృతిలోకి తీసుకుంటున్నా. ఆస్మృతో హరతి నతు ఉదరే అన్నారు. ఉదరం అన్నా కూడా అర్థమని చెప్పారు. మళ్ళీ ఉదరం అంటే పొట్టాని మామూలు అర్థం. ఉదరే అంటే ఉత్ అరతి. ఉత్ అంటే నిరంతర ప్రవర్తనగా అరతి ప్రవర్తిస్తుంది. నిరంతర ప్రవర్తనగా ప్రవర్తిస్తుంది అంటే నువ్వు తింటూ ఉంటే అది జీర్ణించుకుంటూ పోతుంది అనేది. ఇది నిరంతర ప్రవర్తన కాదు. ఇది ఎప్పుడు తింటే అప్పుడు అర్థం వస్తుంది. కానీ నిరంతర ప్రవర్తన ఎట్లా ఉంటుంది అంటే నువ్వు తిన్న తర్వాత అరిగేటప్పుడు కూడా, అరిగిన తర్వాత మళ్ళీ ఆకలిని చూపించేటప్పుడు కూడా, మళ్ళీ తినబోయేటప్పుడు కూడా ఏం చూపిస్తుంది? ఇప్పుడు సచ్చిదానంద స్మృతిని నీకు ఇచ్చి అది రుచ దీప్తౌ అభిప్రీతౌచ, దీప్తిగా చూపిస్తుంది. దీప్తి అంటే వెలిగిన వెలుగు. అర్థం? దీప్తి అంటే వెలిగిన వెలుగు. అది వెలుగు కాదు, దీప్తిగా వెలుగుతుంది. అర్థమవుతుందా? దీప్తిగా వెలగటం అంటే వెలిగిన వెలుగుగా వెలుగుతుంది. ఆరిపోయిన వెలుగు కాదు, ఆరిపోతున్న వెలుగు కాదు, రెపరెపరాట కొట్టుకుంటున్నటువంటి వెలుగు కాదు. చాలా గొప్ప విశేషం అది. కనుక తినే తిండి యొక్క విలువ ఎటువంటిది? అది ఆహారపు విలువ. మొన్నసారి చెప్పున్నాం, పిండాకుడు తిని ఆహారం అనద్దు. ఎందుకంటే ఆహారం అనేటటువంటి తినే అప్పుడు చెప్పాలి. నీ చేష్టకి ఆహారం అనే పదం కాదు, కానీ నువ్వేం తినాలి? నీ చేష్ట తిని ఆ పిండాకుడు, దాని పిండాకుడు అనద్దు, ఆ పిండాకుడు తినద్దు, ఆహారమే తినవు. ఒక్కొక్క ముద్ద లోపల పోతుంటే భౌతికంగా కూడా మనకు స్థూలంగా ఏం కనిపిస్తుంది? ప్రాణం వికలమైపోయింది, నిర్జీవమైపోయిన దానికి ఒక ముద్ద పడేటప్పటికి వస్తుంది బతికాను అనేటువంటి గ్రహింపు వస్తుందా? పొట్టలోకి అన్నం పోయిందని కనిపిస్తుందా? నాలుగు లోపల పోయిందో ఎక్కడ పోయిందో మనకు తెలియదు. స్మృతికి గ్రహింపే తెలుస్తుంది. స్మృతికి ఎట్లా చేర్చగలుగుతున్నావు అదే తెలుస్తుంది. ఇంత తెలుస్తున్నప్పుడు కూడా ఆకలి తీరేటప్పటికీ మళ్ళీ దేశాల పోయి పడ్డా. ఇది పాకం కాదు. తిండి మీద నిర్లక్ష్యంగా ఉండకూడదు. అందుకనే తెలుసు తెలియక ఎవరన్నా వస్తే అన్నం పెడితే ఇట్లా అన్నదానం చేస్తే చాలా పవిత్రం అని. అన్నదానం చేస్తే పవిత్రం అంటారు. అది పరిమితంగా ఆలోచించేటటువంటి విషయం కాదు. నువ్వు ఎట్లా పెట్టావో అని కాదు, ఏం పెట్టావు కాదు, ఎట్లా పెట్టావు తెలుసుకుని పెట్టు. ఒకటికైనా పెట్టు, 10 మంది పెట్టు, 1,00,000 మంది పెట్టు, ఎట్లా చేసావు పెట్టు. అన్నం అనేది, అందుకనే అన్న శబ్దానికి కూడా అద భక్షణే అన్నారు, భక్షణం అన్నారు. భక్షణం అంటే మన భక్షణాలంటే ఏం తెలుసును? అరిసెలు ఇంకా ఏముంటాయి చేస్తే అవన్నీ భక్ష్యాలు, బొప్పట్లు అవన్నీ భక్షణాలు, అవి భక్ష్యాలంటారు. అది కూడా భక్ష్యాలంటారు. భక్షణం అంటే గ్రహించినటువంటిది. లోపలికి వచ్చి మళ్ళీ బయటకు వస్తుందా? రే తినేసానురా, నీకు ఎట్లా ఇచ్చేది, నువ్వు ఆలస్యంగా వచ్చావు, నువ్వు ముందే వచ్చి ఉంటే చెరి సగం తినేవాళ్ళం, నేను తినేసా, ఎట్లా ఇచ్చేది నీకు? తినేసి కక్కు అంటాడు. కక్కేస్తే నువ్వు తినవు కదా అంటే, నేను తినకపోతే పర్వాలే, నువ్వు కక్కు. ఇవన్నీ పిల్లలు ఆడుకున్నటువంటి మాటలు. మనకి ఇప్పుడు నవ్వొస్తున్నట్టుగా ఉంటుంది, కానీ దానిలో అర్థానర్థములు మనకు చక్కగా తెలుస్తుంది. కనుక తినే అన్నం ఎట్లుండాలి? ఎప్పుడు కూడా స్మృతికి చేరేటట్టుగా ఉండాలి. అందుకని తినేటప్పుడు వేరే భావన రాకూడదు. తినే అన్నం కూడా మంత్రించి తినాలంటారు.
గాయత్రి మంత్రంతో మంత్రించి ఆ తర్వాత పరిశేచనం చేసి ఆ మంత్రార్థానికి పరిశేచనం చేసి నీళ్ళు పరిశేచనం అంటారు, పరిశేచనం చేసి అప్పుడు మళ్ళీ ఆచమనం చేసి ఆచమనం చేసిన తర్వాత ఆ తినే అన్నం నేరుగా ఎక్కడికి పోవాలి, స్మృతికి అందాలి. నేరుగా స్మృతికి అందాలంటే ఈ భౌతిక అన్నం స్మృతికి ఎట్టబోతుందబ్బా అని పిచ్చిగా మాట్లాడద్దు. భౌతికంగా చదివిన పాఠము అర్థం కావటం అనేటువంటి అభౌతికానికి ఎట్లా చేరిందో అట్లాగే చేరుతుంది. తన యంత్రాంగమే అది. యంత్రాంగం అంటే అర్థమవుతుందా? అదే యంత్రం యొక్క ప్రవర్తి. యంత్రం ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తాడు, నడిపిస్తే దాని పాటి నడుస్తూ ఉంటుంది. అట్లాగే మనం కూడా అంతే. తనది యంత్రాంగం, అది అట్లాగే పోతుంది. దానికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. అవునా? ప్రవర్తించకూడదు. అటువంటి విధంగా మనం తినకూడదు కూడా, తినకూడదు. ఆ వాక్యంలో నేను తింటున్నానంటున్నామో దేహాన్ని పెడుతున్నావు అన్న మాటలో నిజానికి విశాలంగా ఆశించినప్పుడు రెండు ఒకటి. దేహాన్ని పెట్టినా అది స్మృతికి వెళుతుంది కనుక నేను తిన్నట్టు. కనుక నేను భద్రంగా చూసుకొని తినమన్నాడు. తినమన్నట్లో తినిపించు. దీని మధ్యలో మీడియంగా మాట్లాడద్దు, సూటిగా తనకు తెలుస్తుంది. ఎందుకంటే దేహంలో ఉన్న కణములన్నీ కూడా తన సంస్కారమే అక్కడ. తన సంస్కారం కాకుండా దేహం అనేటటువంటిది ఇంకో ప్రక్రియ లేదు. తన సంస్కారం నింపడానికి కణములు ఎట్లా ఉన్నాయి, తన కణములే గుండెని కొట్టిస్తున్నాయి. ఎట్లా? చైతన్యవంతమై సచ్చిదానందము లేక తన సంస్కార చైతన్యం ఎంతవరకు ఉన్నా సరే అది అట్లా కొట్టేస్తుంది, గుండె కొడుతుంది. కనుక ఇప్పుడు తను లేచిపోతే గుండె ఆగిపోతుంది. తను ఉన్నంత వరకు తనే కొడుతుంటాడు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఏం నేర్చుకున్నారంటే గుండె పోతే పక్క నుంచి ఒక చిన్న మోటార్ పెట్టి ఆ మోటార్ దాన్ని కనెక్ట్ చేయటి అన్నీ చాలా తెలివిలు బాగా చేసినాయి వీళ్ళకి. ఇంకోటి ఏదో చాలా అసలు వీళ్ళంతా ఏవాకలే. అమ్మ నాన్న కూడా పుట్టించగల ఎదుట ఏదో రోగం ఏదో ఉంది మొత్తానికి. వాళ్ళు ఆపరేషన్ కాదు, అసలు మనుషుల్ని యాంత్రికంగా చేసిన తెలివి. ఏం ఇంటెలిజెన్స్ ఏదో అంటే ఇంటెలిజెన్స్ అంటారు వాళ్ళు. అవి పెట్టి దాన్ని నడిపించేటట్టుగా చాలా వస్తాయి. చూసుకుని మేము ఎంత గొప్పవాళ్ళని చేస్తూ ఉంటారు. కొన్నాళ్ళు అయిన తర్వాత అమ్మ నాన్నలు పుట్టించగల మీరు కూడా ఉండరు. ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏం పుట్టిస్తారంటే ఎట్టబోతుందో అందరు పోయి అంగారకంలో పోయి దగ్ధం అవుతారు. సరే పురుషుడు. సరే, ఎక్కడున్నాం మనం? తినే అన్నం ఎట్లా ఉండాలి? స్పష్టంగా తన స్మృతికి చేరేటట్లుగా దాన్ని నిలుపుకోటేట్టుగా చూసుకోవాలి. అట్టా తినాల్సిన అన్నంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చేస్తున్నాం? అన్నం తినాలంటే ఏవో అది తీసుకొచ్చి ఆ ధాన్యం ఈ ధాన్యం తీసుకొచ్చి మరి మినపప్పును బియ్యంలో వేసి రుబ్బి దాన్ని పెట్టి దాన్ని మళ్ళీ దానికి పేర్లు పెట్టి ఇడ్లీ పెట్టి దోశ పెట్టి మళ్ళీ ఊతప్పం పెట్టి మళ్ళీ పునుగులను చేసి ఇంకోటి చేసి అన్నీ పొర చేతో చేసి ఏవో చేసి దానికి మళ్ళీ చేయిపోయి దానిలో ఇంత పెద్దాల్లో ఇంత ఉప్పేసి అన్నిట్లో ఉప్పు ఎక్కువ, అన్నిట్లో కారం వేయాలి. కారం లేకుండా ఎట్లా తింటారండి? కారం లేకుండా తింటుంటే డోకొస్తుంది అంటే అది ఎట్లా వస్తుంది? నువ్వెవరు? యు ఆర్ ది డిజైన్ ఆఫ్ సచ్చిదానంద. సచ్చిదానందములు ఎట్లాగైతే చలించకుండా ఉంటాయో, చలించనీయకుండా ఉండేటటువంటి దేహం తిండి దేహానికి పెడితే అది కూడా అట్లాగే ఉంటుంది. ఒకప్పుడు ఏదో ఇల్లస్ట్రేటివ్ వీక్లో వేసారు, జ్ఞాపకం లేదు కానీ, వాడు మట్టి తింటున్నాడు. వాడికి ఆహారం వాడు అట్లా అలవాటు చేసేట్టుగా తింటాడు. అట్లాగే మరి మనకేం కావాలి ఇప్పుడు? ఎట్లా కాపాడుకుంటూ తినాలంటే దానికి ఉపాయం చెప్పారు. ఏం చెప్పారంటే, మనం ఏమి ద్రవ్యాలు అంటే కూరగాయలు కానీ దినుసులు కానీ ఏమంటున్నామో వాటిని భూమి చక్కగా పండించేస్తుంది. మనకు ఎంత బాగా పండించేస్తుందంటే భూమి సారవంతమైనది.
గామావిశ్య చ భూతాని ధారయామ్యహం ఓజసా పుష్ణామి చ ఓషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః. రసాత్మకః సోమః భూత్వా, రసం ఆస్వాదన చేయగలిగినటువంటి సోమః భూత్వా. మామూలుగా సోముడు అంటేనే చంద్రుడు అనుకున్నప్పుడు కూడా ఆ వెలుగు మనకు వస్తుంది. అది ఎట్లా వస్తుందనంటే అది మరి అమావాస్య నుంచి మళ్ళీ పౌర్ణమి, పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్య అన్నట్టుగానే మనకు తోస్తుంది. కానీ దేహం అంటే భూమి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటుంది. అది బ్యాలెన్స్డ్గానే ఉంది. అంటే బ్యాలెన్స్డ్గానే ఉండి దాన్ని ఇంకో చోట ఉపమానంగా వెరిగా చూపించారు. కానీ ప్రక్రియ బాగుంది. దీనివల్ల ఉంది గామావిశ్య చ భూతాని ధారయామి అహం ఓజసా. ఓజసా అహం ధారయామి. ఓజస్సు అన్నారు. ఆ పుష్ణామి చ ఓషధీ సర్వాహ ఓషధీ. ఓషధులన్నింటినీ కూడా, ఓషధులంటే ఉషదాహే ధాతుని చెప్పారు. అవన్నీ కూడా దాహ స్వరూపం ఉంటుంది. దాహ భస్మీకరణే అని. అవి తీసుకొని మనం భస్మం చేసుకుంటాం. అట్లా చేసుకునేటట్టుగా ఉంది. అవి భస్మం అవుతాయి. ఇట్లా గ్రహింపబడి భస్మం అవుతాయి. భౌతికంగానే భస్మయ్యి పుష్టిని పొందుతాయి. పుష్టినిస్తుంది. దేనికి పుష్టినిస్తుంది? అవి ఎప్పుడైతే భస్మం అవుతాయో అటువంటి పచనం అయిపోయి మనకు ఏం కావాలో వస్తుంది. అన్నిటినీ పచనం చేసుకుని, ఉదాహరణ చూడండి, పెట్రోల్ ఇంజిన్ కానీ డీజిల్ ఇంజిన్ కానీ ఉన్నప్పుడు ఏమంటుంది, దానిలో పెట్రోల్ వస్తుంది. అది పెట్రోల్ పోయినప్పుడు ఏమవుతుంది, కార్బొరేటర్ నుంచి ఒక బొట్టుగా పడుతుంది. అది రాగానే అది ఏం చేస్తుంది, దాన్ని ఆ వేడికి అది కరిగిపోయి ఏమవుతుందంటే ఒక వేపర్ అంటారు, అంటే ఆవిరిలాగా పెద్ద వేడిగా అవుతుంది. అది వచ్చి ఏం చేస్తుంది, ఆ పిస్టన్ నెడుతుంది. అది 3 స్ట్రోక్స్ అంటారు. అది అయ్యి దాన్ని పవర్ స్ట్రోక్ అంటారు. నెట్టి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ తీసుకుంటుంది. మళ్ళీ అట్లాగూ దాన్ని స్ట్రోక్ చేసినట్టుగా ఎట్లా ఉంటుందో అట్లా వేడి చేసి దాహం అయిపోయి భస్మం అయిపోయి దాన్ని ఎట్లా నెడుతుందో అట్లాగే భస్మం అయిపోయి అవన్నీ భస్మం అవుతాయి, దేహాన్ని పనిచేస్తూ ఉంటుంది. దీన్ని ఎట్లా అంటారంటే భౌతికంగా అటువంటి దాన్ని బయటికి కారు కదిలేటట్టుగా మనం ఎట్లా మార్చుకున్నాము, అట్లాగే ఇది చేస్తున్నప్పుడు తన చైతన్యంతో పెట్టినటువంటి ఈ కణములన్నింటినీ కూడా ఏం చేస్తాడు, దేహాన్ని నడిపేటట్టుగా. ఎందుకంటే ఈ కణముల్లో తన సంస్కారం ఒకటి ఉంది, భౌతికంగా ఉన్నటువంటి కణములు ఉన్నాయి. కనుక భౌతికంగా కణములను నడిపించడానికి తీరు తన సంస్కారం, నడిపించడానికి ఆ చైతన్యం దాని తిండి యొక్క చైతన్యము, తన సంస్కారం యొక్క చైతన్యం. సంస్కారం ఎట్లా ఉంటుంది, నడిపే డ్రైవర్ లాగా ఉంటుంది, నడుపబడినటువంటి బండిలాగా ఉంటుంది ఈ దేహం. కనుక అవి అట్లా భస్మం అయిపోవాలి. లోపలికి పోయి అవి మళ్ళీ పేరుకుపోయినాయి అనుకోండి, అప్పుడు సరిపోవు. కనుక నేను పుష్టిని ఇస్తున్నా. గామ ఆవిశ్య, గామంటే భూమిని ఆవిశ్య భూతం మన ప్రాణుల యొక్క చేసి నెట్టి చేస్తున్నారంటున్నారు. కనుక దాన్ని మనం కాపాడుకోవాలి. పుష్టినిచ్చేటట్టుగా పదార్థములు ఏమున్నాయో వాటికి ఎటువంటి పుష్టి ఇవ్వాలో అటువంటి పుష్టి ఉండదు దానికి. అది పుష్టి ఎట్లా ఉందంటే కొన్ని మనకు రెచ్చగొట్టేటట్టుగా ఉంటుంది, చిచ్చగొట్టేటట్టుగా ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్క చోట్ల ఒక్కొక్కటి బాగా పండుతాయి. ఎందుకు బాగా పండుతాయి అంటే అక్కడ తింటారు కనుక అవి పండిస్తారు. ఒక సామెత ఉంది, ఎక్కడైనా బావ కానీ ఒక తోడు దగ్గర మాత్రం బావగా. వంకాయలు అంటే అంత ఇష్టం వాడికి. బావా అనేటప్పటికీ వంకాయలు ఎత్తిపోతాడు. ఆయన వంకాయలు ఎత్తిపోతే మనకో, కానీ ఎక్కడైనా బావ అనొచ్చు, కానీ వంగ తోట దగ్గర మాత్రం బావగా అవుతుంది. అట్లాగే మాంసం అయితే చీ అంత అన్నింటినీ కంపు చేసుకోవటం. లెట్రిన్ పోయేట పూసుకుంటాడు, అట్లా పూసుకుంటాడు. తినేవాటిని కూడా తినేవి కాదు, తినేవాటిలో రెచ్చగొట్టేవి చిచ్చగొట్టేవి అంటారు. రెచ్చగొట్టడం తెలుస్తుందా మీకు? రెచ్చగొట్టడం తెలుస్తుందా? మనిషి రెచ్చగొడుతుంది అని మనిషిని కుదురుగా ఉండనీయకుండా. చిచ్చగొట్టేవంటే ఏవి ఆలోచన చేయనీయకుండా చేస్తుంది. రెచ్చగొట్టేవి చిచ్చగొట్టేవి నేను కొన్ని విషయాలు చెప్పారు. ఉల్లిపాయలు అవి తినకూడదని, మరి అట్లా ఇంకా రెచ్చగొట్టేవి ఎట్లా ఉంటుంది, ముందు కారం లేకపోతే ఇంకేమైనా ఉంది,
ఎట్లా తినాలి? 2 రోజులంటే తింటాం, 3 రోజులంటే తింటాం. మరీ తినాలంటే ఎట్లా ఉంటుంది చెప్పు అంటే, ఏది నీ మొహం చూపించు, ముద్దుల పసివాడివా? 30 ఏళ్ళ వాడివి, 40 ఏళ్ళ వాడివి, 70 ఏళ్ళ వాడివి, ఇంకా ఎన్నాళ్ళు? కూరలు తెచ్చావా? ఆ కూరలు వెనకాల ఏవో పచ్చిమిరపకాయలు కనిపిస్తున్నాయో అవి కూడా 4 ఇక్కడ కాలబెట్టు. కారం కొరికేటప్పుడు ఎట్లా ఉంటుంది? సిగరెట్ తాగేవాడికి సిగరెట్ ఎట్లా ఉంటుందో, మద్యం తాగిన వాడికి అది ఎట్లా ఉంటుందో, ఇది కూడా అట్టేగా ఉంటుంది. బాగా తీవ్రంగా రెచ్చగొట్టేటట్టు ఉంటుంది. ఇటువంటి దగ్గరికి రానియకూడదు, దగ్గరికి రానియకూడదు. అలవాటు చేస్తే ఎట్టైనా తింటుంది. దీన్ని చెడగొట్టాం, సంస్కారం చేత చెడగొట్టాం. సంస్కారాన్ని శుద్ధి చేసుకోవటం అనేది మన బాధ్యత. తన బాధ్యతను తను గుర్తించకుండా పెట్టు. ఇవాళ కారం వేసి పెట్టారా? వేసి పెట్టారు బాగా. నిన్న కొంచెం వేయలేదు కానీ ఇవాళ వేశారు. రేపు మళ్ళీ వేస్తారా? వేస్తారులే. అభయం ఇచ్చావా? ఇచ్చా. మాంసం తినకూడదు నాయన అంటే, మేము ఎప్పుడు తినవండి, ఎప్పుడో వారం రోజులు కండి ఒకసారి. వారం రోజులు కాబట్టి ఎప్పుడు తిన్నట్టేగా లెక్క. నిన్న కూడా ఆదివారం చూసాం, అక్కడ మాంసం దుకాణం ఏదో ఉంది, బెంచ్ల మీద అందరూ కూర్చున్నారు వరుసగా తీసుకెళ్ళడానికి. కనుక ఇది కాదు, ఇవన్నీ రెచ్చగొట్టి చిచ్చగొట్టేవే కాకుండా ఇంకా కూడా తినేటప్పుడు నేను తింటున్నా, చాలా బుద్ధిగా తింటున్నా, ఇటువంటి ఏమనద్దు. తినటం అంటే ఉండాలి. దేహానికి అన్నం ఉంటాం, పెట్రోలు కారులో పోయించాం, బండి నడవటంలే. అప్పుడు దేని మీద ఆలోచించాలి? ఇప్పుడు పెట్రోల్ మీద ఆలోచించాలా, బండి మీద ఆలోచించాలా? అట్లాగే నువ్వు తిన్న దాని మీద బాగా మంచి అన్నీ తిన్నట్టుగానే ఉంటాడు. దాన్నే సత్వగుణ శబ్దానికి ఆహారం చెప్పుకుంటూ సాత్విక ప్రియ ఆహారి అది బాగా మంచిగా అవి చేసుకుంటూ, ఇట్లా బాగా చేసుకుంటూ, అట్లా చేసుకుంటూ, రుచిగా చేసుకుంటూ, అట్లా చేసుకుంటూ మేము చాలా బాగా తింటుంటాం అని తలకాయ ఊపావు అనుకో, తలకాయ ఊపినట్టే ఉంటుంది, డూడు బస్సు అన్నలాగా. అది అనద్దు, ఏమనద్దు. ఎట్లా ఉండాలంటే తిండి లోపలికి పోయిన తర్వాత లోపల సంచలనాన్ని దర్శనం చేసేటట్టు ఉండాలి. అది ఎడ తెలుస్తుందంటే ఒక్కొక్క కణము నీకు రెస్పాన్స్ ఇస్తుంది, సమాధానం చెప్తుంది. నేను చూడిట్ అయిపోయినా అంటుంది. ఎవరు తెలుస్తుంది? తనకే తెలుస్తుంది. తన కణములేగా. పలికించినా తన కణములే, పలికినా తన కణములే, గ్రహించినా తన సంస్కారమే, అన్నీ తన సంస్కారమే. కనుక తనలో తనకే తెలుస్తుంది. ఈ తనలో తనకే తెలియటం అనే మాట, తనలో తనకే ఆధ్యాత్మికంగా ఎటు తెలుస్తుందో, తనలో తనకే ఈ కణముల చేత తనకే తెలుస్తుంది. దేహంలో ఉన్నటువంటి సంచలనం తనకే తెలుస్తుంది, బయటగాడు తెలిసింది కాదు. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు బుద్ధి గడ్డి తిని ఏదో పెట్టారు, మనం తినేసాం. కొన్ని చోట ఎట్లా ఉంటుందంటే వాళ్ళు వండేశారు, మేము తినేసాం, కాదంటానికి లేదు, అవునంటానికి లేదు. ఆ అన్నం వండడం కూడా ఎట్లా ఉంటుంది, అది అన్నం మరీ అంత మెత్తగా పేస్ట్ లాగా ఉండితే ఏం బాగుంటుంది? కొంచెం బాగా పొడి పొడిలాడుతూ ఉండి లోపల అరగకుండా ఉంటే అప్పుడు బాగుంటుంది అన్నం. మరి పేస్ట్ లాగా ఉండితే ఎట్లా బాగుంటుంది? కనుక ఉప్పు కాస్త కారం లేకపోతే కనీసం ఉప్పుని వేయదు అంటే కారం ఉప్పు వేసుకుంటారు ఎవరన్నాను. మీరు తెలిసిన కారం ఎందుకు వేస్తారు, ఉప్పు ఎందుకు ఎక్కువ వేస్తారంటే కారం ఉంది కనుక కారానికి కొంచెం ప్రత్యామ్నాయంగా కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తారు. కారం లేకపోతే ఉప్పు తక్కువ అవుతుంది. కారానికి వేసినట్టు ఉప్పు వేస్తే నువ్వు కారం ఏమది వేయద్దన్నావుగా, నేను వేయలే, ఎంత పుణ్యాత్ముడో నేను, నువ్వు చెప్పింది తూచా తప్పకుండా అంటున్నాను, నేనేం కాదనలే అని ఇంత ఉప్పు పడేస్తే కూరలు ఉండాలంటే చెప్పనే అక్కర్లే, నూనెకి సేటు. అంత నూనె ఎందుకు? దానికి ఒక రసం ఉంది.
అది నీళ్ళు కూడా ఓ ప్రకృతి విషయం. కొంచెం నూనె వేస్తాం, ఎందుకు వేస్తామంటే అది కూడా కావాలి. దాన్ని ఏమంటారంటే స్నేహని అంటారు, తిల స్నేహని అని. స్నేహం అంటే ఎట్లా ఉంటుందంటే మనకు లూబ్రికేషన్ లోపలికి కావాలి కనుక కొంత మనకు వస్తుంది. అంతేగాని దానిలో వేసి బాగా ఎట్లా బంగాళదుంప వేసినట్టుగా సొరకాయ కూర, బీరకాయ కూర దానిలో వేసి బాగా వేపితే ఎట్లుంటుంది? ఎంత వెగటుగా ఉంటుంది. తింటమే చేత కాకుండా తింటే ఎట్లా ఉంటుంది? అట్ట పెడితేనే బాగుంటుందండి. ఉయ్యాల వాళ్ళకి ఎట్లా ఉండాలి? నూనె గారేటట్టుగా పెట్టాలి, బాగా వేపుడు చేసి పెట్టాలి, దానిలో కఠినంగా కటకట్లాడేటట్టుగా పెట్టాలి. ఇంకోటి అవి కూడా పెట్టుండాలి. అన్నంతో పాటుగా ఒడియాలు వేయాలి. అన్నం మెత్తగా తింటుంది, మధ్యలో ఈ ఒడియాలు ఎందుకు? అది కటకట్లాడుతూ ఉంటే బాగుంటుంది. పెద్దల్లో ఇంత వేరుశనగలు వేస్తే మధ్యలో కాస్త వస్తున్నప్పుడు కొంచెం రుచిని మలిచినట్టుగా, ఎంత నీట్గా చెప్తారో, రుచిని మలిచినట్టుగా ఏమిటి ఇవన్నీ వేసుకొని దాని మీద దృష్టి పెడతారు బాగా. ఇట్లా తిన్నవాడికి అది పాకం కాదు, అది వంట కాదు, ఏమవుతుంది? తంట అవుతుంది. ఆ వంట తింటే లోపల తంట అవుతుంది. అట్లా తినకూడదు. యోగిక్ డయట్ అంటారు. యోగిలాగా తినాలి. తిన్న తర్వాత ఎట్టుండాలంటే తను మళ్ళీ సంచలనం కాకుండా ఉండాలి. సామాన్యుడైనటువంటి వాడు మరీ ముదుసలి కాకపోతే తిన్న తర్వాత అందరూ మళ్ళీ వెళ్ళి పని చేసుకునేటట్టుగా లోకంలో ఎట్లా అనుకుంటుందో అట్లాగే తిరగానే కూర్చొని ధ్యానం చేసేటట్టు ఉండాలి. నిద్ర రాకూడదు. నిద్ర వస్తుంది అంటే దేహం అలసిపోయిందనో లేకపోతే దేహం క్షీణించిందనో అర్థం వస్తుంది. కనుక ఈ విధంగా వంట ఎట్లా ఉండాలంటే తంట లేకుండా ఉంటే అప్పుడు వంట దేనికి వస్తుంది? పాకమునకు వస్తుంది. మనం గంగాధర శబ్దాన్ని చెప్పుకున్నప్పుడు ఏం చేసినాం? మనవన్నీ కూడా గాం గచ్చతి అంటే ప్రవర్తనకు చేరాలి. అట్లాగే పాకమునకు ఈ పాకం చేరితే అప్పుడు ఇది పాకం, అప్పుడు ఇది పాకం అనొచ్చు. సంస్కృతంలో పాకమని అన్నారు, వంట చేయటాన్ని పాకం అన్నారు. మనం దాన్ని వంట అని తంట చేశాం. ఎట్లా తినాలో అట్లాగే తినాలన్నారు. ఏమో నువ్వు చెప్తున్నావు కానీ వెనక వాళ్ళతో ఇట్లాగే తిన్నారా అంటే నీకేం తెలుసు? పురాణాలు ఎక్కడ లేవి అంటే పురాణాలు చెప్పినవన్నటువంటివి ఇట్లా కాదు అర్థం. అవన్నీ భౌతిక అర్థాలు కాదు. మరి అప్పుడు ఆ రోజును అప్పుడెప్పుడెవడో ఘటోత్కచుడు తిన్నాడే. ఎట్లా వివాహ భోజనంబు వింతైన వంటకంబు. ఇది సినిమా వాళ్ళే కల్పించిన పాట ఇది, అంతేగాని ఈ పాట భారతంలో లేదు. ఇవన్నీ నాకు బాగున్నాయి అని. కనుక వంట అంటే తంట కాదు. ఇట్లా ఉండాలి. తిన్న తర్వాత మనిషి చెదరిపోకుండా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. మరోసారి విన్నారు, మాతవారు చెప్పినట్టున్నారు, తిన్నదానిలో అది ఛాందోగ్య ఉపనిషత్తు వాక్యం. తిన్నదానిలో సూక్ష్మ భాగం అంటే స్థూలంగా కనిపించేది కాదు. సూక్ష్మ భాగం అంటే ఎట్లా ఉంటుందంటే మనము ఏం చేస్తున్న పదార్థంలో ఏముంటుంది? పీచు పదార్థం ఉంటుంది. తర్వాత లోపల సారవంతంగా విటమిన్లు అవన్నీ ఉంటాయి. అవన్నీ చచ్చిపోకూడదు. అవన్నీ చంపి తిన్నానంటే ఎట్లా ఉంటుంది? ఇది ఎట్లా ఉంటుందంటే మాంసం బాగా ఫ్రై చేసి ఏం చేస్తారు? ఫ్రై చేసి తిన్నట్టుగా తిని ఇది బాగుందంటే ఇది కూడా మాంసం ఏమన్నా ఫ్రై చేయటానికి. కూరగాయలు ఎప్పుడు కూడా నీటితో ఉడకాలి. ఎక్కువగా కొంచెం నూనె వేసాం, కొంచెం నీరు చేయాలి. తర్వాత తిరమూతి గింజల్లో అన్నీ ఎట్లా వేసినా సరే ఆవాలు మాత్రం పొడి చేసి వేయాలి. మా మఠంలో ఏం చేస్తారంటే ఆవాలు ముందు కడిగి ఆ తర్వాత వాటిని వేయించి దాన్ని పొడి కొడతారు. జీలకర్ర కడిగి వేయిస్తారు దూరగా. తర్వాత మినపప్పు కూడా కడిగి వేయించి పెడతారు. ధనియాలు కడిగి వేయించి పొడి చేసి పెడతారు. ఇంకోటి మెంతులు కూడా కడిగి వేయించి పెడతారు.
పొడి చేసేది ఒకటి ఉంటే ధనియాలను, ఆవాలు. అవన్నీ ఏం చేస్తారంటే తిరగమూత పెట్టాలి కదా అది. తిరగమూత పెట్టాలంటే ఎట్టు ఉండాలి, ఆ టప్ 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 అంటుంటే ఆ వాసన ఎక్కడికి పోవాలి, ఇక్కడ బీవల నుంచి వంటోనికి పోవాలి. అక్కడ కాదు, అట్లా కాదు, దానిలో వేయాలి, వేసాం. అది దేనికి పనికి వస్తాయి, మన దీనికి అరుగుదలకి మనకు వస్తాయి. వేసి తిన్నాం. ముక్కలు దానిలో వేసేసి, పప్పు దానిలో వేసేసి, పప్పు అంటే పప్పు కూడా వేసేసి, దానిలో నూనె కూడా పోసేసి, ఉప్పు కూడా వేసేయచ్చు. 20 రోజుల్లో పప్పు వేస్తే ఉప్పు ఉడకదని, ఉప్పు వేస్తే పప్పు ఉడకదని అంటుండేవాడు. లక్షణంగా ఉడుకుతుంది. కుక్కర్లో ఆ కుక్క అక్కర్లేదు. ఏమిటిది, ఆ కుక్క అక్కర్లేదు, చక్కగా ఉడుకుతుంది. అది తొందర అయిపోవాలి, తొందర అయిపోవాలి. కుక్క అక్కర్లే, చక్కగా పెడితే. ఎందుకంటే వీడు చేసినట్టు వీడు వండుకుంది అనుభవంతో చెప్తున్నాడు. ఒకప్పుడు కుక్కర్ వచ్చినప్పుడు చక్కగా అన్నీ వేసుకుని బియ్యం కూడా వేసుకుని కిచిడి వండుకొని తిన్నాడు. బాగుంది అనుకున్నాడు. తర్వాత ఏమో నూనె తినమూత పెట్టాలంటే అది కింద మళ్ళీ దాన్ని తోకుంటూ కూర్చోవాలి, ఇది ఎక్కడ పెడతాడు అని అవస్థ పడుకుంటూ అది లేకుండా తిన్నాడుకున్నాడు. లేకుండా తిన్నప్పుడు ఆ స్నేహం లేకపోతే కొంచెం తేడా దేహానికి కనిపిస్తుంది. ఆ దేహం ఉన్నప్పుడు ఏం చేశాడు, ఒకసారి మాత్రం ఒక చోట ఆళ్ళగడ్డగానే ఊరిపోయేటప్పుడు కాచిన నూనెని ఇంత తీసుకెళ్ళాడు. తీసి వేసుకుంటుంటే అది ఎట్టగో ఉంది. అతను వచ్చి ఇది కాదని వదిలేశాడు. ఆ తర్వాత వీడు ఆలోచన చేసి ఏం చేశాడంటే, ఆ తిరమూత ఎందుకు ఎట్ట పెట్టుకున్నాము, ఇవన్నీ తిరమూత డబ్బాలో ఉంటాయి, అవి వేసేసుకొని ఇంత పచ్చి నూనె దానిలో పోసి ఎంత కావాలో అంత వేసుకుని నీళ్లు పోసేసి పెట్టేశాడు. కిచిడి అయినా అంతే, ఒట్టి పప్పు చేసినా అంతే, ఒట్టి కూర చేసినా అంతే. నీళ్లు పోస్తే చక్కగా ఉడుకుతుంది. తొందర పెట్టాల్సినట్టు ఉంటుంది. దాన్ని ఉడకద్దు. తిన్న తర్వాత తొందర పెట్టి తొందర మళ్ళీ రాసి తొందర మళ్ళీ తినాలి అంటే అది ఎట్లా వస్తుంది. దాన్ని వదిలిపెట్టాలి. మన తొందర దాని మీద చూపిస్తే ఎట్లా. అంతా చేసి కూరలన్నీ చేసి కూరలో తిరమూత వేసి చేసిన తర్వాత మళ్ళీ దాని మీద ఇంత తిరమూత పెడితే కటకటలాడుతుంటుంది. ఆ కటకటలాడుతుంటే ఎంత బాగుంటుందో నీకేం తెలుసు. నువ్వు ముసలిపోయిన కవి, నువ్వు తింటే నీకే అవుతుంది, బాగా తెలుస్తుంది. ఎంత కటకటలాడితే ఎంత బాగుంటుందో అని. కనుక ఇది కాదు పద్ధతి. వంట చేయడం అట్లా కాదు, చేయకూడదు. అట్లా చేస్తే తంటాలు పడతారు. అవునా. తర్వాత ఇంకా తినేటప్పుడు జాగ్రత్తగా తినాలని చెప్పుకున్నాం. ఆ తర్వాత పదార్థాలు బయట నుంచి తెచ్చినప్పుడు కూడా ఏవి కడగకుండా లోపలికి తీసుకోకూడదు. ఇది పాకం కాదు. ముందు ఏదైనా గబుక అన్నీ కడిగి పెట్టుకునేటట్టుగా ఉండవు. తీరిగా పెట్టుకుంటాం. కానీ ఎట్లా ఉండాలి, ముందు బయటకు వచ్చినవన్నీ ముట్టుకోకుండా ఉంటే చోట ఒక చోట పెట్టుకుంటే సరిపోతుంది. దాన్ని ముట్టుకోకుండా ఉంటాం. ఎందుకు ముట్టుకోవాలంటే బయట ఎక్కడెక్కడే పడేసారు వాళ్ళు, ఎంతమంది చేతులు తగిలారో మనం తెచ్చుకున్నాం, సరిపెట్టుకున్నాం. అది తీసుకున్నప్పుడు మనం వాడుకుంటాం, చేతులు కడుక్కుంటాం. ప్యాకెట్లు కడుక్కునే వాళ్ళు కూడా అలాంటి ఉంటుంది. సంచులు మంచి సంచులుగా వస్తే అది కడుక్కుంటారు, పెట్టుకుంటారు. లేకపోతే కొన్ని పారేస్తారు, చెత్త పడేయటాన్ని తీసుకుంటారు, వాడుకుంటారు. ధాన్యాలన్నీ కడుక్కొని ముందు ఆరబెట్టుకోవటం అనేది ఉండాలి. అది ఎట్ట పెట్టుకుంటామంటే ఇక్కడ లక్ష్మి గారు ఒకటి చేసి పెట్టారు. ఇక్కడ ఆరబెట్టుకోవడానికి చక్కగా 6 అడుగులు 3 అడుగులు ఎంత ఉంటుంది. దాన్ని పళ్ళాల్లో కడిగేసి దాన్ని పెడితే 1 గంటలో ఆరిపోతాయి. ఆరకుండా లోపల తీసి పెట్టుకుంటాం మనం. బియ్యం అక్కడ ఆరేసి కాదు, అప్పటికప్పుడు కడుక్కోవాలి, లేకపోతే పాడైపోతాయి కనుక అప్పుడప్పుడు కడుక్కుంటాం. పండ్లు కూడా అట్లాగే అన్నీ కడుక్కోవచ్చు, అరటిపండు తప్ప. అరటిపండు ఎట్లా ఉండాలి, కడగకుండా పెట్టుకోవాలి, తాకనుకుంటా పెట్టుకోవాలి. తినేటప్పుడు తినాలి. అట్లా కాకుండా తినాలంటే ఏం చేయాలి, అరటిపండు తినాలంటే దానికి ఒక అవకాశం ఉంది. మామూలుగా అరటిపండు ఇస్తే ఏం చేస్తారు, ఎడం చేత్తో తీసుకోకూడదని చెప్పి కుడి చేత్తో తీసుకుంటాడు. ఆ కుడి చేత్తో కడగని పండు తీసుకుని దాన్ని తీసి ఎడం చేతిలో పూసుకుంటాడు, ఎడం చేతిలో పెట్టుకుంటాడు. మళ్ళీ దాన్ని ఒడుస్తాడు. ఆ ఒడిచిన తర్వాత చేతిని ఎట్లా ఉంటుంది, అంత బయట అవుతుంది కదా, దాన్నే దీన్ని పట్టుకుని. దానికి కూడా ఉపాయం ఉండాలి. అరటిపండు ఎట్లా ఉండాలంటే ఎడం చేత్తో తీసుకోకూడదు. మన ఇంట్లో ఆ పండు ఉందనుకోండి, ఎడం చేత్తో తీసుకోవాలి. ఎడం చేత్తో తీసుకుని పట్టుకొని ఈ 2 వేళ్లతో ఆ తోలు ఇట్లా దింపి, ముందు తొణిమని ఇట్లా దింపి అత తోలుని ఇట్లా తీసుకుంటుంటే తోలు వెళ్ళిపోతుంది. 3 వేళ్ళు ఉన్నాయి, 3 వేళ్ళతో కొనుక్కొని నోరేయాలి. క్రికెట్ ఆడేవాల్సిన అక్కర్లేదు. క్రికెట్ ఆడబోతే మరీ మంచిది. ఈ క్రికెట్ క్యాచ్ పట్టు, నోటుతో క్యాచ్ పట్టు. వాడి చేతితో క్యాచ్ పట్టని జాత కదా, నేను నోటుతో క్యాచ్ పట్టాలి.
నోరుగా వేసినట్టు ఉండాలి. వేసుకుని తినేసి ఆ తర్వాత చేతి పడేస్తాం కనుక చేతులన్నీ గడిగేసుకుంటాం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇంకేం చెప్పాలి? నీళ్ళు తాగేటప్పుడు ఎత్తిపట్టి తాగాలి, ఖర్చుని తాగకూడదు. ఇప్పటికీ ఖర్చుని తాగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, ప్రాచీన సంప్రదాయం వదిలిపెడితే ఎట్లా అంటాడు. ఆ తినేది కూడా టేబుల్ మీద తినకూడదు. టేబుల్ మీద తింటే ఏమవుతుంది, అందరు ఎంగిళ్ళు పులివేస్తారు కానీ కడగరుగా. కింద పెట్టుకుని తిన్నప్పుడు కూడా తిన్న చోటు నీళ్లతో కడిగి నెట్టేసేటట్టుగా ఉండాలి. అంతేగాని అక్కడికి అక్కడ రుద్దితే అవుతుంది. ఆ జిడ్డు కానీ అక్కడ జిడ్డు ఎప్పుడైనా పడుతుంది, జిడ్డు పడుతుంది, ఎంగిలి పడుతుంది, అక్కడికి అక్కడ పులి వేస్తారు అంతే. దాన్ని తొక్కుంటూ పోతాం మళ్ళీ. అది ఇట్లా తెలియాలి. ఇది ప్రతి కర్మ దేన్ని అందాలి, లోపల పాకం మనకు అందాలి. అవునా, లోపల పాకానికి అందాలి అని మనం గుర్తించి మనం చేస్తే తపస్సు అవుతుంది. చేయవలసిన ప్రతిదీ కూడా తపస్సు కోసం ఉంది, తపోజీవనం కానీ ఇది అట్లా దరిద్ర జీవనం కాదు. భోగజీవనం అంటానికి కూడా లేదు. అంటే భోగ శబ్దానికి భుజ పాలనాభ్యవహార యోగం అని చెప్పారు. భోగం అంటే మనకేం తెలుస్తుంటే లగ్జరీ అని, బాగా గోళ్ళు లేకుండా పడుకుంటే అది భోగం అనుకుంటారు. భోగం అని చెప్పలే. భోగం అంటే పాలన చేసుకుంటూ, రక్షణ చేసుకుంటూ, చూసుకుంటూ తీసుకోవటం అనే దాన్ని అర్థాన్ని భోగం అని చెప్పారు. పదవులు ఇష్టం వచ్చినట్టుగా వాడేస్తాం, ఎట్టంటే అట్టట్టు పలుకుతాం. ర్యాన్సాకింగ్, గుడ్డెద్దు చేలో పడ్డట్టే. గుడ్డెద్దు చేలో పడ్డట్టు అంటే అర్థమవుతుందా, అది గుడ్డది చేలో పడింది, అది ఎక్కడ తింటుందో ఏం తెలియదు దానికి అది తినేది ఏం కాస్త చేను మొత్తం అంతా కూడా ధ్వంసం చేసిపోతుంది, చెదరగొట్టిపోతుంది. కనుక పాకం అనే మాట ఎక్కడ చూసినా అట్లాగే విషయాల్లో ప్రవర్తించేటప్పుడు కూడా విషయాన్ని పాకం చేయాలి. ఇందాక ఎట్లాగైతే ఈ దేహంతో తినటానికి మరి బుద్ధిగా అంతడానికి ఉనికిని దర్శనం చేయడానికి ఎట్లా చెప్పున్నామో అంటే విషయాలన్నింటినీ కూడా పాకం చేసి తీసుకోవాలి. ఆ పాకం చేసినప్పుడు ఎట్లా ఉంటుంది, తను గ్రహిస్తే తనకది పచ్చనం కావాలి, తను చెదరగొట్టకూడదు. తిన్నన్నం చెదరగొట్టకుండా ఎట్లా ఉంటామో బయట విషయాలు కూడా చెదరగొట్టకుండా ఉండాలి. తను చెదిరిపోయినాడు అంటే తన గ్రహింపు దోషమైనదన్నమాటే. దుఃఖం 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 వద్దు వద్దు వద్దు, ససేమిరా దుఃఖం దుఃఖం వద్దు వద్దు. ఏడుపు అన్నది ప్రసిద్ధార్థమైతే తప్పుడు ప్రయత్నం అన్నది నిజార్థం. దుఃఖానికి ఏడుపు వస్తుందని అది కనుక అర్థం చెప్పుకుంటే అది నువ్వు తప్పుడు ప్రయోగం చేసావు. నీ తప్పుడు ప్రయోగమే నీకు వేరే విధంగా రావటానికి అవకాశం లేదు. ఇది పాకం. వంట చేసిన వాడు బయట ఎన్ని వ్యవహారాలు తిరిగాడో వీళ్ళందరూ కూడా వంటల వాళ్ళే. జీవితం అంతా వంటల వాడి లెక్కి. వంట చేయాలి, తనే వండుకోవాలి, తనే తినాలి. ఆ అన్నవారు వండి పెట్టినా అది తినటం కూడా పాకమే. తనే వండుకోవాలి, తనే తీయాలి, తనను తాను తెలియగా తన ప్రక్రియ అంతా తానే తెలియగా తనను తాను తెలుసుకోవటం అనేటటువంటిది పాకం. ఓం తత్సత్.